అడుక్కునే వారికి రూపాయి దానం చేసి లక్షలు ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చే ఈ లోకంలో తన యావదాస్తిని పేదల కోసం పంచిపెట్టేసి నాదే ముందులే అంతా పైవాడి దయ అంటూ బోసి నవ్వులు నవ్వే పాలం కళ్యాణ్ సుందరం లాంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. తనకున్నది తన జీవితాంతం సంపాదించింది ప్రతి రూపాయి పేదల ఉన్నతి కోసం ఖర్చు పెట్టే కలియుగ దానకారుడు ఈ కళ్యాణ సుందరం. తన జీవితంలో 30 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి కలియుగ దానకారుడని అనిపించుకున్న కళ్యాణ సుందరం ఏమీ ధనవంతుడు కాదు. తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఊహ తెలియక ముందే మరణించడంతో తల్లి పెంపకంలో పెరిగారు. తల్లి దగ్గర నుంచి ఉన్న దాంట్లో సాయం చేయాలనే గుణాన్ని నేర్చుకున్నారు. ఎంతో కష్టపడి లిటరేచర్ లో మాస్టర్ డిగ్రీ చేశాడు. లైబ్రరీ సైన్స్ లో గోల్డ్ మెడలిస్ట్. లైబ్రేరియన్ గా ఉద్యోగంలో చేరి వచ్చిన మొదటి జీతాన్ని విరాళంగా ఇచ్చేశారు. లైబ్రేరియన్ గా డ్యూటీ అయ్యాక హోటల్లో సర్వర్ గా చేసి వచ్చిన డబ్బుల్ని సైతం పేదవారికి ఇచ్చేశాడు. అందుకే అమెరికా మ్యాన్ ఆఫ్ ది మిలీనియం అవార్డు ఇచ్చి సత్కరించింది. కేంబ్రిడ్జ్ ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్థ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి కళ్యాణ్ సుందరాన్ని 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరిగా కీర్తించింది. మరి ఇలాంటి మంచి మనసున్న కలియుగ దానకారుడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.